ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పగటి కళ్ళలు కనకూడదు. ఎందుకనంటే ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అనుకోవడం అనేది తప్పు. అది ఎందుకనంటే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మనకి, ఇక్కడ కళ్ళ ముందు కనపడే వాటిని చూసి సోషల్ మీడియా ప్రచారం చూసి అబ్బో ఇంకేముంది అయిపోయింది ఇక క్లోజ్ చాప్టర్ అన్నట్టు ఫీల్ అయిపోతారు అందరూ. ఆ రోజు నైటు ఇంటికి వెళ్ళి పడుకోగానే తెల్లారిపాటికి మనం అనుకున్నదే జరిగిద్ది, మనం ఎంత అంటే అంతే, మనం గీసాం స్కెచ్, ఆ స్కెచ్కి ఎవరైనా పడిపోవాల్సిందే అని అనిపిస్తుంది. తీరా తెల్లారాక వీళ్ళు లేచి ముఖం కడుక్కొని వీళ్ళు లేచి స్నానం చేసి వీళ్ళు లేచి టిఫిన్ చేసి సెంటర్కి రావటం, నేను రాత్రి చేసే అది అయిపోద్ది అని అనుకోవటం, ఆ పూటకు మళ్ళీ ఆకలేసి ఇంటికి పోయి అన్నం తినటం, మళ్ళీ సెంటర్కి రావటం, మళ్ళీ ఆళ్ళతో మాట్లాడటం, మళ్ళీ ఇంటికి వెళ్ళటం, వీడి నిద్రపోవడం సరిపోదు తప్ప అవతలేం జరగదు. జరిగిద్ది అనుకోవటం వీడి భ్రమ, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినో ఏదో చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు. సమకాలీన ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు ఆధారంగా నడుతుంది వ్యవస్థ ఏదైనా సరే. ఎందుకనంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళని పోగొట్టుకోరు ఎవరో. ఎందుకనంటే వాళ్ళ వల్ల భవిష్యత్తులో ఎంతో లాభం ఉంటుందన్న సంగతి అంచనా వేస్తారు. ఇది రాజకీయాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఒక నాయకుడు ఏదో పైకి ఏదో టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుంటుంది తప్ప వాస్తవానికి ఎవరు భూస్థాపితం చేయరు. అది స్వపక్షంలోనైనా విపక్షంలోనైనా ఏమీ ఉండదో ఈ పకటి కళ్ళ కంటూ జనం మానేయాలి. అది మండల స్థాయి అవ్వచ్చు, గ్రామ స్థాయి అవ్వచ్చు, నియోజకవర్గ స్థాయి అవ్వచ్చు, జిల్లా స్థాయి అవ్వచ్చు, అంతకుమించి రాష్ట్ర స్థాయి అవ్వచ్చు, దేశ స్థాయి అవ్వచ్చు. ఏ స్థాయి అయినా సరే, ఏ స్థాయిలో అయినా సరే ఎవరు సర్వనాశనం అనేది చెయ్యరు. ఎందుకనంటే ఎట్టబోయి ఎడతుందో రేపు పొద్దున శత్రువులుగా ఉండరు, మిత్రుడుగా ఉండరు. శాస్త్ర శత్రుత్వం అనేది ఉండదు. కాబట్టి పగట కళ్ళ కంటం మానేయాలి. వాళ్ళకేదో అయిపోతుంది, వాళ్ళు ఏదో ఎవరో నొక్కేస్తారు, ముంచేస్తారు, తొక్కేస్తారు అనుకోవటం భ్రమ. ఇది వాస్తవం.